వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు నచ్చితే అందరికీ నచ్చినట్టే. ఫైనాన్స్ ఎప్పుడు రమ్మంటారు? చిరంజీవి వీరిని తర్వాత కనిపించమను. అది కాదు సార్, మీరు ఫైనాన్స్ ఇస్తే వెంటనే షూటింగ్ మొదలు. అది కాదు కవి. చిరంజీవి వారిని త్వరగా పంపించి వేసి తలుపులు వేసి. అరే ఇదేమిటండి ఇలా మెడబెట్టి గంటేస్తున్నారు? అదే శ్రీమంతుల లక్షణం. అవసరం మందేగా, అందుకని గుమ్మం దాటి ఎలాగో బెల్లం తలిపేశాడు. ఎలా కారుస్తుందిరా? వస్తావురా? వస్తావా జనాలు? అయ్యారు అదండి, పెద్దయ్య గారిని చూడడానికి ఇప్పుడు వీల్లేదండి. ఒరే 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 ఒరే, నేను నిలబడితే మీరు జీతం ఇచ్చే అయ్యగారు నేనేరా. అయినా సరే ఆయన గారి మాట వినాలని మీరే ఆర్డర్ ఇచ్చారు. మాట అంటే మాట. అవుననుకోరా రే, చూడు నువ్వు పిల్లలు గలవాడు. ఈ 5 నయ పైసలు దగ్గర పెట్టుకో. నేను వచ్చాన్ని పెద్దయ్య గారితో చెప్పా. 5 నిమిషాలు కూర్చోండి. 5 యుగాలైనా సరే కూర్చుంటాను రా. త్వరగా మేకప్ కాలేదా? రే మరి ఎలాగరా ఇవన్నీ పెట్టుకోవడానికి కనీసం 10 నిమిషాలన్నా పడుతుంది. తమరు అయ్యగారి కోసమేనా? అవునండి. ఇంటికి పో, ఇక్కడ ఏం పని రా? నీకేం పనో నాకు అదే పని. డబ్బు. నేను డబ్బు కోసం వచ్చారా? లేకపోతే భగవద్గీత పారాయణం చేయడానికి వచ్చావా? నాన్న ఎందుకు నాన్న డబ్బాయింపు? నాకు తెలియదు నీ సంగతి. రత్న పెళ్లి, ఒక్కగానొక్క కొడుకు, నోట్లు కోట్లు, వాళ్ళు మేళ్ళు డాష్ డాష్. దౌర్భాగ్యుడా, నా కడుపులో చెడబుట్టేవురా. నిన్ను కన్నందుకు నేను చెప్పులు కొట్టుకోవాలి. పుట్టినందుకు నేను దీంతో కొట్టుకోవాలి. నేను పారాయణ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలి. ఎందుకు నాన్న? చెప్పు దెబ్బలు తినే కుటుంబం అని ఊరంతా నవ్విపోతారు. అప్పుడు గాని నీకు సిగ్గు రాదురా. కవి. ఓహో ఓహో పిక్చర్సా? చిన్నబాబు రావచ్చా? ముందు నేను కవి, చాలా అర్జెంట్. నేనే ముందు వచ్చాను చిన్నబాబు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఓహో కవి, డైలాగ్ ఎలా ఉంది? ఒరే ఒరే ఒరే, నేను నీ తండ్రిని రా, నువ్వే నాకు పోటీయా? నేను నీ కొడుకున్నా, వంశోద్ధారకుడిని. నువ్వే నాకు అడ్డా. అది సరే కానీ ఓహో గారు సాయంకాలం 6 గంటలకు రండి. మీరు 6 PM? ఓకే. అది మర్యాద అంటే అలా ఉండాలి. పిలుస్తారు, కూర్చో. మరేం లేదు, డాడీ నేను ఓ ఆయిల్ ట్యాంకర్ కు. ఆయిల్ ట్యాంకరా? అదే నూనె ఓడకు ఎస్టిమేట్ వేస్తున్నాం. అయిపోవచ్చింది, మిమ్మల్ని పిలుస్తా. చిన్నబాబు, పోలికి తెచ్చింది అనుకోకండి. నాకు ఇలాంటి వ్యవహారాల్లో మా చిన్నమ్మాయి మాట అంటే మహా గురి. ఎవరు? రత్నమాల. రత్నమాలంటే ఓ నా ఉద్యోగం తీసేయించిన అమ్మాయి. తర్వాత ఎంత చింతించి పశ్చాత్తపడింది. అవును, నా నెత్తిన ఒక బకెట్ కూడా పడేసింది. అవునట, చేయి జారిపోయిందట. పాపం ఆ రాత్రంతా నిద్ర ఆహారాలు లేవండి చిన్నబాబు. చిన్నబాబు, చిన్నమ్మాయి మనసు వెన్న, ఇలా ముట్టుకుంటే కరిగిపోతుంది. చూడండి, అమ్మాయి జాతకంలో మహాకోటీశ్వరుని ఇల్లాలు అవ్వాలనుంది. మరి అలాంటి కోటీశ్వరుడు ఎవరైనా తగిలాడా? చెప్పండి చూద్దాం. మరి నేనా? చెప్పండి. డాడీ కానీ పిలుస్తా. ముసలాడు పెళ్లిగారానికి వచ్చాడు. ఇప్పుడే ఒక పట్టుబట్టి నాకు పెళ్లి చేయించు. అబ్బా, ఏం తొందరపడిపోతున్నారా? మరి కట్నం తిరగమంటావు? అదంతా వద్దులేరా, ముందు పెళ్లి చేయించు. సరిపడా. చిత్తం బాబు గారు, పెద్దబాబు గారు, మీకు ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్ని సరిగ్గా జరుగుతున్నాయా? లేకపోతే చెప్పండి. కూర్చో. నేనా? బాబు గారు, చిన్నబాబు గారు దయచేయండి. బాబు గారు, మహారాజులు యువరాజులు నా ఇంట్లో కొలువు చేయడు. సాక్షాత్తు ఆ సక్కుబా ఇంట్లో ఆ కృష్ణ పరమాత్ముడు కొలువు చేసినట్టు అంత కలలా ఉంది. కళ. బుచ్చబ్బాయ్, ఇదంతా వ్రాత, తలవ్రాత. లేకపోతే వాడి దేశధర్మరే కాకుండా ఉంటే ఈ పాటికి హాయిగా పెళ్లి చేసి మన వాళ్ళని కూడా ఎత్తుకునేవాడు. బాబు గారు, నా నోట రావాల్సిన మాట తమ నోటమటే వచ్చేసింది. బాబు గారు, బాబు గారు, మీరు ఇలా రావడం నా ఇల్లు పావనం చేయడు. బాబు గారు, చిన్నబాబు గారికి ఆ 3 ముళ్ళు కూడా ఇక్కడే వేయించేస్తే. ఏమిటి పెళ్ళా? నాకా? నా చూసావటయ్యా, అది వరస. బుచ్చబ్బాయ్, చెప్తాం మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను. చెప్తాం.
ఆ ఏనుగుపాడు జమీందారు గారు ఉన్నారే, డాడీ ప్లీజ్, ఈ రాజులు జమీందారులు జాగీర్దారులు అంతా బోర్ బోర్ బోర్. చిరంజీవి బుచ్చబ్బాయ్, చిత్తం. ఆ రాజా గారికి సాలీనా సర్కారు వారిచ్చే పెన్షనే 6 కోట్లు. 6 కోట్లు. వారికొక్కగానొక్కతే కూతురు, బంగారు బొమ్మ. వారు అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారయ్యా. బుచ్చబ్బాయ్, చిత్తం. ఇక భీమశంకరం గారు ఉన్నారే, ఎవరు వ్యాపార సామ్రాట్ అనే బిరుదు సంపాదించారు. ఒక్క దక్షిణ భారతంలోనే వారికి 36 మిల్లులు ఉన్నాయి తెలుసా? తెలియదండి. వారు కూడా అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారు. ఇక సరే సరి ధనలక్ష్మి వెంకరెడ్డి గారు, హరిహర షిప్పింగ్ నాయుడు గారు, రామచంద్ర సితాని, హరిభాయ్ అగ్రవాల్, ఆ తరువాత బాబు గారు వస్తాను. అదేమిటయ్యా? తల తిరుగుతుంది. నా అల్పత్వం వల్ల ఒక వరం అడుగుదామని వచ్చాను బాబు గారు. దానికే అడుగు అడుగు. ఇంత విన్నా తర్వాత ఇక అడగనక్కర్లేదు. వస్తాను బాబు గారు. బుచ్చబాయ్ గారు, అదేమిటండి వచ్చిన పని చెప్పకుండా మీరు ఎలా వెళ్ళిపోతే మా డాడీకి కోపం వస్తుంది. ఆయన దగ్గరకు వచ్చి అడిగి లేదనిపించుకున్నవాడు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అడగండి. ఏం డాడీ? అవును అవును బుచ్చబ్బాయ్, చెప్పండి, చెప్తావు ఎందుకయ్యా? అడుగు అడుగు. చెప్తాను. మరేం లేదు బాబు గారు, నాకు 2 అమ్మాయిలు. అందులో ఒక అమ్మాయిని తమ 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 అదేమిటయ్యా? ఏమిటి చెప్పు. ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోమంటావా? నేను అన్నారు బాబు గారు, తమరాన్నారు. బుచ్చబ్బాయి ఎందుకన్నా కంగారు పడిపోతావు? చూడు చూడు, అబ్బాయి అక్కడే ఉన్నాడు. వాడిష్టం లేకుండా నేనేమీ చెయ్యలేను కదా. వాడు సరేనంటే నాకు సరే. సరే బాబు గారు, సంతోషం బాబు. అన్నాయన సచ్చి నీ కడుపును కొడతాను. 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచిస్తాను. 2 రోజులే? మళ్ళీ నాన్నగారికి ఏ బుద్ధి పుడుతుందో, ఏ కోటీశ్వరుడు వచ్చి నేను ఎగరేసిపోతాడయ్యా. నాయన ఇవి చేతులు కాదు, కాళ్ళు. సరే డాడీ, ఎస్ అన్నీ. మనం ఈ సంబంధం ఒప్పుకుంటే మన అంతస్తుకి ఏమైనా ఒక్క రవ్వ తగ్గే మాట నిజమే. బాబు గారు, తమ ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు కానీ ఉన్నంతలో చెప్పుకోవాలంటే నేను కల్లా నేనే గొప్పవాడిని, ఘనమైన వాడిని. బాబు ఎస్టేట్ దారిని చెప్తాం. డాడీ, ఆయన అంతగా బ్రతిమాలుతున్నారు పాపం. మనం చిన్నమ్మాయిని. చిన్నమ్మాయినా? నాకు పెద్దమ్మాయి నచ్చింది. మరి నాకు చిన్నమ్మాయి నచ్చింది. కరెక్ట్ బాబు, చిన్నమ్మాయే తమకి ఇడు జోడును. చాలేవయ్యా, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా బాబు గారు, పెద్దమ్మాయిదేముంది, ఎవరినో చూసి ముడి పెట్టేద్దాం. అంతేనా? చిత్తం బాబు. సరే, నువ్వు వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేసుకో, వెళ్ళిపో. సంతోషం బాబు. బాబు గారు సంతోషం. చెన్ను బాబు, బాబు గారు తమ చెయ్యి ఒక్కసారి. వెళ్ళిరా. చెప్తాం బాబు గారు. బ్రహ్మానందం బాబు గారు, నాకు బ్రహ్మానందం. అరే రాజేష్ గా అయిపోయావునని. హలో హలో, రే నేను వీరసింహాన్ని. ఏంటిది? నా మాట నాకే వినిపిస్తుంది. ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోనే ప్రాబ్లమా.